యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుని వాక్యము చదవడము, ప్రార్థన చేయడము, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునుట ఎవ్వరు గుడి క్రమాన్ని మర్చిపోకూడదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలో 20వ అధ్యాయము 4వ వచనము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మన జీవితంలో ప్రతి కోరికను, ప్రతి విషయంలో కూడా మన యొక్క ఆలోచన కూడా కేవలము దేవుడి మాత్రమే సఫలపరుస్తాడు. అంతేకాని మనము ఈ లోకంలో ఉంటున్న వాటిని ఆలోచిస్తూ వాటిపైన మన దృష్టి పెడుతూ మనము కేవలము మనసు దేవుడికి ఇవ్వకుండా ఏది అడిగినా కూడా అది జరిగించబడదు. చాలామంది అలాగే చేస్తుంటారు. దేవుని మీద ఆధారపడరు. లోకంలో ఉన్న వాటిపైన దేవుడితో సంబంధము కలిగి దేవుని అడిగే వారిగా ఉండరు. కానీ వారు లోకంలో ఉంటున్న వాటిని వెతుకుతూ వారి మనసు ఆలోచన వాటిపైన పెడతారు. వాటిపైన పెడితే అవి మనకి ఎలా వస్తుంది? కేవలం నీ మనసు దేవుడితో ఉంటేనే కదా. దేవునితో లేకుండా నువ్వు ఎంత పరిగెట్టినా అన్నీ వ్యర్థమే. అది దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. దేవుడు తప్ప ఎవరూ చేయలేరు. ఆనాడు మోర్దెకు జీవితంలో మరి ఎంతో శోధన. ఆ యొక్క రాజు దగ్గర హామాను ఏ విధంగా అయినా మోర్దెకును చంపాలి. మరి యొక్క హామాను మోర్దెకు పైన ఎన్నో విధమైన మాటలు చెప్పి చంపాలని ప్రయత్నించాడు. ఉరివేసి చంపాలి అనేసి అనుకున్నాడు. కానీ చివరికి హామాను మరి ఏ విధంగా ఆ ఉరికి బలి అయ్యాడంటే కేవలము అక్కడ ఎస్తేరు ప్రార్థన, మోర్దెకు ఉంటున్న నీతిని బట్టి, దేవునితో వారి యొక్క మనస్సు నిత్యము దేవునితో ఉండటం బట్టి చివరికి మరి హామాని ఏ ఉరి అయితే మోర్దెకు కోసం సిద్ధపరిచాడో ఆ ఉరితాడికి హామాన్ బలి అయిపోయాడు. నిజమే, దేవునితో ఉంటే మన జీవితంలో ఎటువంటి దానికైనా విజయము, ఏ విషయంలో కూడా దేవుడు మన పట్ల అద్భుతాన్ని జరిగిస్తాడు. దేవుడితో మన మనసు లేకుండా లోకంతో ఉంటూ లోకం పైన ఆధారపడుతూ వాటిపైనే మనసు పెట్టి మన ఇష్టానుసరైన ఆలోచనతోటి చేస్తే అది ఎప్పటికైనా విఫలమైపోతూ ఉంటుంది. దేవునితో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతిదీ కూడా ఇక్కడ వాక్యంలో చెప్పినట్టుగా నీ ఆలోచన యావత్తు కూడా సఫలపరచు దేవుడు మనతో ఉంటాడు. కాబట్టి మన మనసు ఆలోచన అంతా కూడా దేవుని వైపు, దేవునితో ఉంటే ప్రతిదీ కూడా దేవుడు మన పట్ల అద్భుతాన్ని జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా. నీవు గొప్ప దేవుడు నాయనా. ఎన్నో కార్యాలు చేస్తున్నావు ప్రభా. యేసయ్యా, ఈరోజు ఇచ్చు గ్లోరీ కమ్ ది రిజాబస్టి కమాందర ఈ కౌరీల రస్తి కౌరీ మై గ్లోరీ కమాందల రస్తి కమాందర. పరిశుద్ధాత్మ ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు ప్రోగ్రాం చూస్తున్నారో వారందరిపైన మీ ఆత్మను కుమ్మరించండి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. వారు ఏ సమస్య చేత బాధపడుతున్నారో అట్టి సమస్య వేగము నుండి అద్భుత మీ అద్భుత కార్యములు జరిగించమని అడుగుచున్నానయ్యా. నీ గొప్ప వికాసమైన కృపాశీర్వాదముల చేత నింపమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.